అరే చూసావు కదా స్టోక్స్, ఇండియా దెబ్బ ఇంగ్లాండ్ దెబ్బనలా చేశాము. అలా ఉంటుంది ఇండియా రివెంజ్. మరి ఒక్క పరుగు కాదు, ఏకంగా 106 పరుగులతో గెలిచాము. అరే చాలులే రోహిత్ బాయ్, మీ టైం బాగుంది కాబట్టి మీరు గెలిచారు, లేకుంటే మేమే గెలిచేవాళ్ళమి. నెక్స్ట్ మ్యాచ్లో చూసుకో, ఈ ఇంగ్లీష్ వాళ్ళ దెబ్బ ఎలా ఉంటుందో మీకు చూపిస్తాం. అరే అది చూస్తాం. ఇక నుంచి వరుసగా 3 మ్యాచ్లు గెలిచి ఈ సిరీస్ మేము కైవసం చేసుకుంటాం. అరే ఎలాగో అలాగా సెంచరీ అయితే కొట్టి కంబ్యాక్ అయితే ఇచ్చేసా. ఇక నుంచి అలాగే కంటిన్యూ చేసి ఈ గిల్ ఫామ్ ఏంటో చూపించాలి. అరే గిల్ బ్రో, నువ్వు సెంచరీ అయితే కొట్టావు, నేను మాత్రం డబుల్ సెంచరీ కొట్టా. ఈ పానీపూరి దెబ్బ అలా ఉంటుంది. అరే మీరైతే ఈ విధంగానే చిల్లరేగి నెక్స్ట్ మ్యాచ్ కూడా మనమే గెలవాలి. మన ఇండియా దెబ్బ ఆ ఇంగ్లీష్ వాళ్ళకి రుచి చూపించాలి. అరే వాళ్ళు ఆడడమే కాదు, ఈ బూమ్రా వికెట్ల వల్లనే మ్యాచ్ గెలిచాము. ఈ బూమ్రా దెబ్బకి స్టోక్స్ అయితే చచ్చి ఊరుకున్నాడు. అరే ఫస్ట్ ఇన్నింగ్స్లో అయితే 1 కాదు 2 కాదు, ఏకంగా 6 వికెట్లు పడగొట్టా. అలాగే సెకండ్ ఇన్నింగ్స్లో 3 వికెట్లు తీసా. మొత్తం ఈ మ్యాచ్లో 9 వికెట్లు తీసా. ఈ బూమ్రా అంటే ఈ విధంగా ఉంటుంది మరి. అరే ఈ బూమ్రా పక్కన ఈ అశ్విన్ తోడైతే ఇక రచ్చరచ్చే. చూసారు కదా సెకండ్ ఇన్నింగ్స్లో ఎలాంటి మంచి వికెట్లు తీసానో. అలా ఉంటుంది అశ్విన్ మరి. అశ్విన్ అంటే టెస్ట్, టెస్ట్ అంటే అశ్విన్, అశ్విన్ అంటారా బాబు. అరే మీరైతే ఈ ఫామ్నే కంటిన్యూ చేసి నెక్స్ట్ మ్యాచ్లో కూడా మంచి మంచి వికెట్లు తీయాలి. మన తీసే వికెట్లకు ఆ ఇంగ్లీష్ వాళ్ళు పారిపోవాలి. అరే నువ్వైతే కంగారు పడకు రోహిత్ బాయ్, వాళ్ళని తరిమి కొట్టే బాధ్యత నాది. అరే వీడియో చూసి వెళ్ళిపోవడం కాదు, ఆ లైక్ సబ్స్క్రైబ్ నొక్కి కాస్త సబ్స్క్రైబర్ కౌంట్ పెంచుర్రా బాయ్.